వాట్ ఈజ్ సోర్స్ కోడ్ అండ్ వాట్ ఈజ్ మషిన్ కోడ్? సోర్స్ కోడ్ అంటే ఏంటి అండ్ మషిన్ కోడ్ అంటే ఏంటి? సో మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ని డెవలప్ చేసేటప్పుడు మనం ఏవైతే ఇంగ్లీష్ ఇన్స్ట్రక్షన్స్ డిఫైన్ చేస్తామో సో దాన్నే మనం ఏమంటామంటే సోర్స్ కోడ్ అంటాం. సపోజ్ ఎడిషన్ ఆఫ్ టూ నెంబర్స్ ప్రోగ్రామ్ రాసాం. ఇవి ఇంగ్లీష్ స్టేట్మెంట్స్ లాగా ఉంటాయి. వీటిని హై లెవెల్ ఇన్స్ట్రక్షన్స్ అంటాం. సో ఈ ఇంగ్లీష్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ప్రోగ్రామర్కి ఏదైతే అర్థమవుతుందో ఆ ఇన్స్ట్రక్షన్స్ని ఆ కోడ్నే మనం ఏమంటామంటే సోర్స్ కోడ్ అంటాం. ఆ కోడ్నే మనం ఏమంటాం సోర్స్ కోడ్ అంటాం. రైట్. ఈ సోర్స్ కోడ్ని మనం ఆల్రెడీ చూసాం. ఎవరు కన్వర్ట్ చేస్తారు? కంపైలర్ అనే ప్రోగ్రామ్ అనేది ట్రాన్స్లేట్ చేస్తుంది. సో కంపైలర్ ట్రాన్స్లేట్స్ ఇంటూ మషిన్ కోడ్. మషిన్ కోడ్ అంటే మషిన్ అండర్స్టాండబుల్ ఇన్స్ట్రక్షన్స్. మషిన్కి ఏం తెలుసు? వన్స్ అండ్ జీరోస్ మాత్రమే తెలుసు. కంపైలర్ అనేది మషిన్ కోడ్లోకి కన్వర్ట్ చేస్తుంది. మషిన్ కోడ్ అంటే బైనరీ కోడ్, వన్స్ అండ్ జీరోస్ మాత్రమే ఉంటాయి. ప్రోగ్రామర్కి అర్థమయ్యే కోడ్ని సోర్స్ కోడ్ అంటాం. కంప్యూటర్కి అర్థమయ్యే కోడ్ని మషిన్ కోడ్ అంటాం, లేదంటే బైనరీ కోడ్ అని అంటాం. సోర్స్ కోడ్ నుంచి మషిన్ కోడ్కి ఎవరు కన్వర్ట్ చేస్తారని అంటే కంపైలర్ అనే ఒక ప్రోగ్రామ్ కన్వర్ట్ చేస్తుంది. ఓకే.